ఐఐటి జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాలలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ పర్సంటేజ్ సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అభినందించారు. రెండో విడతలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిహెచ్ లక్ష్మీహాసిని 99.94%తో అగ్రస్థానంలో నిలవగా వి శ్రేయస్ రెడ్డి 99.83, కె ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74% సాధించారు. 99% ఆపై 12 మంది విద్యార్థులు సాధించారని నరేందర్ తెలిపారు. 90% ఆపై 113 మంది విద్యార్థులు సాధించడం విశేషం. రాబోయే ఐటీ అడ్వాన్స్, నీట్, ఎంసెట్ ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుతాలు సాధిస్తారని నరేందర్ రెడ్డి చెప్పారు. ఐఐటి జేఈఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్స్ వెలువడ్డాయి. పిల్లలందరూ కూడా 2 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఎప్పుడెప్పుడు మరి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, మరి ఏ రకంగా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం చూస్తూ ఉంటే అసలు ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలు చాలామంది కూడా గతంలో కంటే పేపర్లు చాలా హార్డ్గా ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. దేశవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం ఫలితాల్లో చూసుకున్నట్లయితే కూడా మనం హయ్యెస్ట్గా లక్ష్మీహాసిని అని ఇక్కడ ఉంది అమ్మాయి 99.94% తోటి లాస్ట్ ఇయర్ మనం సాధించిన 99.90ని బ్రేక్ చేస్తూ అమ్మాయి మరి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ను చూపించడం జరిగింది. అలాగే మరి నెక్స్ట్ మనకు సెకండ్ అబ్బాయి కూడా ఇక్కడ నుంచి 99.83లో శ్రేయస్ అబ్బాయి కూడా రావడం జరిగింది. ఈ ప్రకారంగా 99% అండ్ అబోవ్లో చూసుకున్నట్లయితే 12 మంది చిన్నారులకు మంచి పర్సెంటైల్ రావడం జరిగింది. సో ఏదేమైనా ఈ రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ అని నేను భావిస్తున్నాను. 90% అబోవ్ చూసుకున్నట్లయితే 113 మంది చిన్నారులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. 113 స్టూడెంట్స్కి 90% అండ్ అబోవ్ రావడం జరిగింది. ఇది సెషన్ 1 మాత్రమే. మళ్ళీ వీళ్ళందరూ కూడా సెషన్ 2 అప్లై చేస్తుంటారు. ఓకే, అందులో కూడా ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి కరీంనగర్లోని అల్ఫోర్స్ వేదికగా మరి మాకు బ్రాంచెస్ జగిత్యాల్లో, మంచిర్యాల, హైదరాబాద్ ఎక్కడెక్కడనే అన్ని బ్రాంచ్ల్లో నుంచి కూడా పిల్లల ప్రాతినిధ్యం ఇక్కడ రావడం జరిగింది. ఈవెన్ హనుమకొండ నుంచి కావచ్చు, కరీంనగర్లో వివిధ క్యాంపస్లో కావచ్చు. అంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ 1 బ్రాంచ్, వీఆర్ నాట్ ఫోకసింగ్ 1 స్టూడెంట్, అందరినీ కూడా ఫోకస్ చేస్తూ అన్ని కేటగిరీల పిల్లలను కూడా మనం మంచి ర్యాంకులు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా అది రిజల్ట్స్ కానివ్వండి, ర్యాంక్స్ కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, అల్ఫోర్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఈవెన్ రేపు జరగబోయే ఐఐటి అడ్వాన్స్లో కూడా మన పిల్లలు బాగా రాణిస్తుంటారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు మేము తీసుకొస్తామని నమ్మకం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ ఐపీలో కూడా మనమే స్టేట్ ఫస్ట్ ఉన్నాం. కాబట్టి ఒక ఆల్రౌండర్ దిశగా అల్ఫోర్స్ ముందుకు తీసుకొని వెళ్తుంది. అట్లని చెప్పేసి మరి ప్రెషరైజ్డ్ ఎడ్యుకేషన్ అల్ఫోర్స్లో ఉంటుందంటే నథింగ్ ఎట్ ఆల్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ